మిథున రాశి. మిథున రాశి వారికి ఈ ఆగస్టు నెలలో ఏ విధంగా ఉండబోతోంది, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, కళ్యాణం కోసం వేచి ఉంటే కనుక కళ్యాణ యోగం ఉందా, ఉద్యోగం కోసం వెతుకులాటలో ఉంటే మరి ఆ ఉద్యోగాలు లభిస్తాయా, ఇలాంటి ఎన్నో విషయాలన్నీ కూడా మనం తెలుసుకుందాం. ముఖ్యంగా మరి ఈ మిథున రాశి వారికి పంచమ స్థానాధిపతి శుక్రుడు అవటం, అంటే వీరి యొక్క మంత్రస్థానాధిపతి శుక్రుడు కనుక మరి ఈ శ్రావణ మాసానికి అధిపతి కూడా శుక్రుడే కనుక, లక్ష్మీదేవే కనుక మరి ఈ శ్రావణ మాసంలో వీరు మరింత భక్తి శ్రద్ధలతో లక్ష్మీదేవిని గనక ఆరాధించినట్టయితే వారి యొక్క వంశపారంపర్యంగా వస్తున్న ఏవైతే నోములు, వ్రతాలు ఇలాంటివి ఏవైతే పూజలు ఉన్నాయో వాటన్నిటినీ కూడా ఆసక్తిగా మరి శ్రద్ధాభక్తులతో నిర్వహించినట్టయితే గనక మరి అదే ఒక మంచి పరిహారంగా కూడా మనం ఈ మిథున రాశి వాళ్ళకి చెప్పవలసి ఉంటుంది. సరే, చివరిలో మనం ఎలాగో ఏమి పరిహారాలు చేయాలనేది మరొక విధంగా కూడా మనం తెలియజేస్తాం. కాకపోతే ప్రత్యేక సూచన ఏంటంటే కనుక వీరికి ఏదైనప్పటికీ కూడా వీరికి ఈ పూజలు అనేవి ఏవైతే ఉంటాయో ఈ శ్రావణ మాసానికి సంబంధించి వాటిని కొంత విస్మరించకుండా వారి యొక్క ఓపికని అనుసరించి, వారి యొక్క తీరికని అనుసరించి ఎంతో కొంత ఆ రకంగా పూజలు చేసుకుంటే మరింత మంచి జరుగుతుంది అని చెప్పడంలో మరి ఎటువంటి సంకోచం లేదు. సరే, ఇప్పుడు మామూలుగా ఈ ఆగస్టు నెలలో మిథున రాశి వారికి ఏ విధంగా ఉండబోతుందో చూద్దాం. మిథున రాశి వారికి ఈ నెలలో మరి గురుడు మంచి స్థితిలోనే ప్రస్తుతం సంచరిస్తున్నాడు. తర్వాత మరి రెండో ఇంట్లో మరి రాశ్యాధిపతి బుధుడు ఉన్నప్పటికీ కూడా కొంత ఆయన వక్ర స్థితిలో ఉండటం అనేది ఆశించిన పనుల్లో కొంత వేగం తగ్గటం అనేది ఉంటుంది. తర్వాత మరి భాగ్యాధిపతి కూడా ప్రస్తుతం వక్రంలోనే ఉండటం అనేది కూడా ఏ పని తలపెట్టినప్పటికీ కూడా అది కొద్దిగా కష్టంతోనే ముందుకు రావటం అనేది అయితే జరుగుతుంది. ప్రతి పనిలోనూ ఎంతో కొంత ఆలస్యము, ఒత్తిడి ఎదుర్కోవాల్సిన గడ్డు స్థితి అయితే కనుక ఉంటుంది. అయితే తృతీయంలో మనకి ఈ యొక్క కుజుడి యొక్క సంచారం ప్రస్తుతం సాగుతుంది కనుక మరి మూడో ఇంట కుజుడు చక్కటి ఫలితాలు ఇవ్వటం అనేది ఉంటుంది కనుక అదృష్టవశాత్తు ఎలాంటి ఇబ్బందికరమైన పరిస్థితి ఉన్నప్పటికీ కూడా చివరి నిమిషంలో దాన్ని ఎదుర్కొని ముందుకు రావటం అనేది అయితే ఉంటుంది. బంధుమిత్రుల యొక్క సహాయ సహకారాలు అయితే మీకు లభిస్తాయి. తర్వాత మరి పోటీ పరీక్షలకు ఎవరైనా సరే హాజరవుతున్న విద్యార్థులు కూడా ఇది వరకు కన్నా కూడా అంటే గతంలో ఏదైనా సరే వీరి దగ్గర ఏదైనా కొంత భయము, తెలియని లోపల సంకోచము ఉంటే కనుక ఇప్పుడు ఏదైనా సరే మరి ఇటు ఇంటర్వ్యూలకు వెళ్ళినా ఇలా ఏదైనా పోటీ పరీక్షలకు హాజరైనా ఇది వరకుతో పోలిస్తే కొద్దిగా మరి శక్తివంతంగా కొంత పెరుగుదల అనేది కనిపిస్తుంది. ఎవరితో అయినా సరే కొంత వారి యొక్క వ్యక్తీకరణ, అంటే ఈ రోజుల్లో మనకి కంపల్సరీ కావాల్సింది కమ్యూనికేషన్ స్కిల్స్. ఈ కమ్యూనికేషన్ స్కిల్స్లో కొంతవరకు వీరు అభివృద్ధిలోకి రావటం అనేది కూడా ఈ నెలలో కొంత కనిపిస్తుంది. అయితే ఆగస్టు 28 లోపు ముఖ్యమైన పనులు ఏవైతే ఉంటాయో వాటిని సాధ్యమైనంత వరకు కూడా కొనసాగించుకోవటం. అంటే మొదట్లోనే చెప్పినట్టు ఏంటంటే ఏ పని కూడా వెంటనే అవలేదే అనే ఆందోళన అనేది అయితే వద్దు. చకచక సాగిపోవాలి అనే ఆతృత అసలు వద్దు. ఖచ్చితంగా మీరు అనుకున్న విధానంలోనే పనులన్నీ కూడా ఒకటికోటి కూడా మీరు సాధించుకుంటూ వెళ్తారు. ఖచ్చితంగా మీరైన రంగాల్లో మీరు ఆశాజనకమైన మార్పులను అయితే కనుక పొందగలుగుతారు. కాకపోతే కొంతవరకు ఇందాక మొదట్లో చెప్పుకున్నట్టు కొంత ఆలస్యాలు ఉండొచ్చు, ఒత్తిళ్ళు ఉండొచ్చు, అది వేరే విషయం. ఇక విదేశాలకు వెళ్ళాలి అనుకునే వారికి ఉద్యోగపరంగా అయితే కనుక కొంతవరకు మంచిది. కేవలం చదువు నిమిత్తంగా వెళ్దాము అనుకుంటే మాత్రం ఆశించినంత మంచి ఫలితాలు అయితే ఉండకపోవచ్చు.
కనుక ఈ రకంగా మనం విదేశాలకి ఎందుకు వెళ్తున్నాము అనే దాని మీద ఒక స్పష్టమైన అవగాహన ఉండి వెళ్తే కనుక మంచిది. ఇక కొత్తగా వివాహం కావాలి అని కోరుకునేవారు ఎవరైతే ఉంటారో వారి యొక్క ప్రయత్నాలు తప్పకుండా నెరవేరటం అనేది అయితే కనిపిస్తుంది. ముఖ్యంగా మరి ఈ గురు శుక్రుల కలయిక కూడా ఇదే నెలలో మనకి సంభవించడం అనేది ఉంటుంది. కనుక ప్రేమ పెళ్లి కోసం ఉన్నవారికి అయితే కనుక కొద్దిగా మరింత ఆశాజనకంగా అనుకూలకంగా ఉంటుందని చెప్పడంలో కూడా సందేహం లేదు. తర్వాత ఏదైనా సరే మలిన ప్రేమ కాదు, అమలిన ప్రేమ అంటే ప్రేమలో కలంకం లేని ప్రేమలో కూడా ఈ నెలలో కొంతవరకు చిక్కుకునే పరిస్థితులు అయితే కనుక ఎదురు కావచ్చు. ఇక విదేశాలకి వెళ్తాం ఎలా మంచి ఫలితాలు ఇస్తుందా చెడ్డ ఫలితాలు ఇస్తుందా అనేది మనం చెప్పుకున్నాం. కానీ మరి ఇప్పటికే మేము విదేశాల్లో ఉన్నాం, మా పరిస్థితి ఏంటి అనే వాళ్ళు కూడా కొంతమంది ఉంటారు. అయితే ఇప్పటికే మరి విదేశాల్లో ఉన్న వారికి కూడా కొంతవరకు గతంలో కన్నా మంచి అవకాశాలు పొందటం అనేది అయితే కనిపిస్తుంది. ముఖ్యంగా ఆరుద్ర నక్షత్రం వారికి ఎక్కువ స్థాయి మంచి ఫలితాలు పొందే పరిస్థితులు అయితే కనుక ఎక్కువగానే కనిపిస్తున్నాయి. ఇక కొత్తగా సంతానం కావాలి అని కోరుకునే వారు ఎవరైతే ఉంటారో వారి యొక్క ప్రయత్నాలు కూడా నెరవేరబడటానికి, గతంలో ఆ రకంగా ఇబ్బంది పడిన వాళ్ళంటే ఇటు గర్భస్రావాలు అవ్వచ్చు, తర్వాత మరి ఎప్పటికప్పుడు సంతానం కోసం మనం ఏవైతే వైద్య సహాయం తీసుకున్నా కూడా అవి సరైన ఫలితాలు ఇవ్వలేని మరి దంపతులు ఎవరైతే ఉంటారో వారి ఈ నెలలో కొంత నోరు తీపి చేసుకునే పరిస్థితి కూడా మనకి ఎక్కువగానే కనిపిస్తుంది. వ్యాపారస్తులకి ఆశించినంత మేరకు తప్పకుండా అభివృద్ధిలోకి రావటం అనేది అయితే ఉంటుంది. అయితే వీరికి కూడా ఈ నెలలో అధికంగానే ధన వ్యయం అనేది అయితే కనిపిస్తుంది. వ్యాపారాలను విస్తరించాలి అన్నా కూడా సాధ్యం అవటం అనేది అయితే కనిపిస్తుంది. టెక్స్టైల్ రంగంలో ఉన్నవారికి, జ్యువెలరీ రంగంలో ఉన్నవారికి, తర్వాత మరి ఏదైనా సరే ఇంటీరియర్ డెకరేషన్కి సంబంధించిన వాటిలో ఫర్నిచర్కి సంబంధించిన రంగాల్లో ఉన్నవారికి మరింత ప్రోత్సాహకరంగా ఈ యొక్క ఆగస్టు నెల ఉంటుందని చెప్పడంలో కూడా సందేహం లేదు. ఇక వైద్య రంగంలో ఉన్నవారికి చాలా చక్కటి ఇటు ముఖ్యంగా జనరల్ ఫిజిషియన్స్కి, తర్వాత మరి ఎముకలు నరాలు కీళ్ళకి సంబంధించిన వైద్యులకి చాలా చక్కటి ప్రోత్సాహకరమైన వాతావరణం అయితే కనుక ఈ యొక్క ఆగస్టు మాసంలో ఉంటుందని కూడా మనం చెప్పడానికి ఎలాంటి సందేహం కూడా లేదు. ఇక ఈ నెలలో ఏదైనప్పటికీ కూడా మిథున రాశి వారికి ఎక్కువ శాతం మంచి ఫలితాలే ఉంటాయని కూడా మనం చెప్పవలసి ఉంటుంది. ఇక ఉన్నంతలో ఏదైనప్పటికీ కూడా వీరు వ్యక్తిగతంగా జాగ్రత్తలు తీసుకోవాల్సింది తమ తోబుట్టువులతో కొంతవరకు జాగ్రత్తగా ఉండటం అనేది ఒకటి. తర్వాత తోబుట్టువులు కూడా ఏదైనా సరే చిన్న చిన్న ప్రమాదాలకు లోనయ్యే అవకాశాలు కూడా ఉంటాయి. కనుక ఆ రకంగా తోబుట్టువుల విషయంలో కొంతవరకు జాగ్రత్త తీసుకోవటం అనేది అవసరం, వారితో మాట్లాడే విషయంలో కూడా. ఇక ఇతరత్రలు చెప్పుకోదగిన సమస్యలు అయితే కనిపించడం లేదు. ఇక ఈ దోష పరిహారాలు ఈ నెలలో కనుక మనం చూసినట్టయితే కనుక మనం మొదట్లోనే చెప్పుకున్నాం, వీరికి మందస్థానాధిపతే మరి శుక్రుడు అవుతాడు. కనుక ఈ నెలలో వీరు స్టవ్లో సాధ్యమైనంత వరకు కూడా పాలు పెట్టి పొంగకుండా చూసుకోవటం అనేది, ముఖ్యంగా మన గృహిణులు ఈ స్టవ్ మీద పాలు పొంగించకుండా ఉండటం అనేది అవసరం. కేవలం గృహప్రవేశాలు అలాంటి వాటికి తప్ప ఈ నెలలో వీరు సాధ్యమైనంత వరకు కూడా పాలు పొంగకుండా చూసుకోవటం అనేది అవసరం. ఇక మొత్తం పురుషులైనా సరే స్త్రీలైనా సరే ఈ నెలలో వారు అప్పుడప్పుడు వారు స్నానం చేసే నీటిలో ఒక చెంచా పచ్చిపాలు కలిపి స్నానం చేసినట్టయితే కనుక మరిన్ని మంచి ఫలితాలు రావటం అనేది అయితే ఉంటుంది. ఇక ఏదైనా ఈ నెలలో వీరందరూ కూడా మరి శ్రావణ మాసం కనుక ఏ మంత్రం పఠిస్తే వీరికి మరింత యోగ్యదాయకంగా ఉంటుంది, శ్రేయోదాయకంగా ఉంటుంది అని కనుక చూసినట్టయితే కనుక ఓం క్లీం కామరూపిణ్యై నమః, ఓం క్లీం కామరూపిణ్యై నమః అనేది కనుక ఈ నెలలో వీరు ఎక్కువగా పఠించినట్టయితే కనుక వీరి కామితాలన్నీ కూడా నెరవేరబడడానికి ఆస్కారం ఎక్కువగా ఉంటుంది.